Lord, dear brothers and sisters, that we can come together like this at this time. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో కూడా మనం ఈ విధంగా కలుసుకోవటాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. In fact, God makes everything work together for our good. నిజానికి సమస్తము కూడా మన మేలుకై సమకూడి జరిగించేవాడు మన దేవుడు. And even this time of being locked up at home is a time when we can spend with our families. మనము ఇంట్లోనే ఉండవలసిన ఈ పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యులతో మనం సమయాన్ని గడిపే విధంగా దేవుడు చేశాడు. And especially fathers who don't have much time with their children normally, now you have a lot of time with your children. ముఖ్యంగా తండ్రులకి పిల్లలతో గడపడానికి ఎక్కువ సమయం ఉండదు, కానీ ఇప్పుడైతే మీ పిల్లలతో ఎంతో సమయాన్ని మీరు గడపవచ్చు. Don't waste this opportunity to instruct your children in the ways of God. కాబట్టి ఈ పరిస్థితిని మీరు చేజార్చుకోవద్దు. దేవుని యొక్క మార్గముల గురించి మీ బిడ్డలకు బోధించండి. It's very easy to waste an opportunity God gives us. దేవుడు మనకిచ్చే అవకాశాలని మనం వ్యర్థం చేసుకోవటం ఎంత సులభం. So what is the main thing that Jesus came to reveal to us? యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏమి ప్రత్యక్షపరచటానికి ముఖ్యంగా ఆయన వచ్చారు? Most Christians only think of that he died for our sins on the cross. అనేక మంది క్రైస్తవులకు తెలిసింది ఏంటంటే మన పాపములను క్షమించటానికి ఆయన శిలువలో మరణించాడని. Now if we only think of that, then we think of the blood he shed on the cross as just a means by which we can be forgiven. మీరు కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించినట్లయితే శిలువలో ఆయన కార్చిన రక్తము మన పాప క్షమాపణకి దోహదం చేస్తుంది అని. The danger there is that we can take sin very lightly as if it's not a serious thing. అక్కడున్న ప్రమాదం ఏంటంటే పాపాన్ని మనం ఎంతో తేలిగ్గా తీసుకుంటాం, అదేదో తీవ్రమైనది కాదు అన్నట్లుగా. And then we can treat the blood of Jesus Christ like tap water. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఒక కుళాయి నీటి వలె మనం చూస్తూ ఉంటాం. And there is a warning given to us about that in Hebrews 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దీని గురించిన హెచ్చరిక మనకి ఇవ్వబడింది. That we should not treat the blood of Christ as something very cheap and ordinary. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఏదో తేలిగ్గా దొరికేది చౌకైనదిగా మనం చూడకూడదు. Hebrews 10:29. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. What does it mean to treat the blood of Christ like something common and cheap? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఏదో మామూలుగా లభించేదిగా చౌకగా చూడటం అంటే ఏంటి? The blood of Christ that was shed on the cross was a liquid. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో కార్చిన రక్తము ఒక నీరు వలె ఉంటుంది. And it's the cheapest liquid on earth is water. మనము ఈ లోకంలో చౌకగా దొరికేది ఏంటంటే నీరు. Whenever your hands get dirty, it doesn't matter if it gets dirty 10 times a day, we just go and wash it with water. మన చేతులు ఎంత మురికైనా, ఎన్నిసార్లు 10 సార్లు మురికైనా మనం నీటితో కడుక్కుంటాం ఎంత సులభంగా. Because water is cheap. ఎందుకంటే నీరు అనేది ఎంత చౌకగా దొరుకుతుంది. In most cases it is free. అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే నీళ్లు ఉచితంగా లభిస్తాయి. What does it mean to treat the blood of Christ like a common cheap thing? మరి యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఏదో తేలిగ్గా చౌకగా దొరికే వస్తువుగా చూడటం అంటే ఏంటి? That is the real translation of Hebrews 10:29. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29 యొక్క నిజమైన అర్థం అది, తర్జుమా అది. Treating the blood of the covenant like something very common. ఇట్లా దేవుని కుమారుని యొక్క రక్తమును సాధారణమైన విషయంగా చూడటం. And that is to take sin very lightly, as not serious. దాని అర్థం ఏంటంటే పాపాన్ని ఎంతో తేలిగ్గా తీసుకోవటం, అదేదో తీవ్రమైనది కాదు అన్నట్లుగా. See, if you get your hand dirty, you don't get worried about it. మన చేతులకు మురికైతే దాని గురించి మనం ఏదో చింతించం. If you get cancer in your body, then you're worried. కానీ నీ శరీరంలో క్యాన్సర్ ఉంటే నువ్వు ఎంతో చింతిస్తావు దాని గురించి. Or some serious sickness which the doctor says you'll die. ఒక తీవ్రమైన వ్యాధి వచ్చి నువ్వు చనిపోతావని వైద్యులు చెప్పినట్లయితే మనం ఎంతో చింతిస్తాం దాని గురించి. Then you'll be worried. అప్పుడు మనం దాని గురించి బాధపడతాం. But if your hands get dirty, nobody is worried.
కానీ నీ చేతులు మురికైనంత మాత్రాన ఎవరు దాని గురించి చింతించరు, బాధపడరు. And we don't mind our hands getting dirty many times a day because water is cheap. రోజుకి ఎన్నిసార్లు మన చేతులు మురికైనా మనం పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే నీరు అనేది అతి చౌకగా లభిస్తుంది. And every place in the world water is available. ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా నీరు అనేది లభ్యమవుతూనే ఉంటుంది. When does a person treat the blood of Christ like cheap water? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఒక వ్యక్తి ఎప్పుడు ఒక చౌకగా దొరికే నీటి వలె చూస్తాడు? When he does not take sin seriously. ఎప్పుడైతే ఆ వ్యక్తి పాపాన్ని తీవ్రంగా తీసుకోడు అప్పుడు మాత్రమే చూస్తాడు. If he does something wrong, he says, no, it's okay. The blood of Christ will cleanse me. ఆ వ్యక్తి ఏమైనా తప్పు చేసినప్పుడు సరే ప్రభు యొక్క రక్తం నన్ను కడుగుతుంది అనుకుంటాడు. God's standards are very high. దేవుని యొక్క ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉంటాయి. It says we must love God with all our hearts. పూర్ణ హృదయంతో మనం ప్రభుని ప్రేమించాలని చెప్పబడ్డాం. And we must love our neighbor as ourselves. మన పొరుగు వారిని మన వలె ప్రేమించాలి. Turn with me to Matthew chapter 22. మత్తయి సువార్త 22వ అధ్యాయం మనం చూద్దాం. Once somebody came to Jesus and said in verse Matthew 22:36, what is the great commandment in the law? మత్తయి సువార్త 22:36లో ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ధర్మశాస్త్రంలో అతి గొప్ప ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. And the Jewish people thought the great commandment is keeping the Sabbath. One day don't work. ఆ యూదులు ఏమనుకున్నారంటే ముఖ్యమైన ఆజ్ఞ అంటే సబ్బాతు విశ్రాంతి దినం గురించి ఒక రోజు పని చేయకూడదని అనుకున్నారు. That's not a very difficult commandment to keep. నిజానికి అది పాటించడం అంత కష్టమైందేం కాదు. But Jesus said the greatest commandment in the law, verse 37, is to love God with all your heart, all your soul, and all your mind. యేసుక్రీస్తు ప్రభువారు 37వ వచనంలో ఏం చెప్పారంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను. Just like a wife can love only her husband and no other man. భార్య కేవలం తన భర్తను మాత్రమే ప్రేమిస్తుంది, మరి ఏ వ్యక్తిని ప్రేమించదు. If a wife loves some other man, she's an adulteress. ఒక భార్య భర్తను కాకుండా మరొక పురుషుడిని ప్రేమించినట్లయితే ఆమె ఒక వ్యభిచారిణి. Even if she does not commit adultery, ఆమె నేరుగా వ్యభిచారం చేయకపోయినప్పటికీ, if she has an attraction for another man, in her mind she's already an adulteress before God. తన మనసులో మరొక పురుషుని పట్ల ఆకర్షితురాలైనట్లయితే దేవుని దృష్టిలో ఆమె వ్యభిచారం చేసినట్లే. Now that is what it means here towards God. We must love him with all our heart and all our soul and all our mind. కాబట్టి ఇక్కడ నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను. That means if I have any attraction towards something other than God, I'm spiritually an adulteress. కాబట్టి దేవుని పట్ల కాకుండా మరి దేని పట్లైనా నాకు ఆకర్షణ ఉన్నట్లయితే ఆత్మ సంబంధంగా నేను ఒక వ్యభిచారిని. I have disobeyed the commandment, the most important commandment. అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞకినే నేను అవిధేయత చూపించాను. If you tell a lie, ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పినట్లయితే, people tell lies either to protect themselves from some evil or danger, or because they want some benefit to gain for themselves. ప్రజలు అబద్ధాలు ఎందుకు చెప్తారంటే ఒక దాని నుంచి వాళ్ళు కాపాడుకోవటానికి, లేనట్లయితే ఏదైనా ప్రయోజనం పొందటానికి. They tell a lie so I can get some money. నేను ఒక అబద్ధం చెప్తే కొంచెం డబ్బులు వస్తాయి. So always it is self that they are thinking of. ఎప్పుడు తమ గురించి తాము స్వయం గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. Will I get into trouble if I tell the truth? ఒకవేళ నిజం చెప్తే నేనేమైనా పట్టబడతానా? Then I will tell a lie. అయితే అబద్ధం చెప్దాం. That proves that in your heart your God is not Jesus Christ, it is yourself. అదేం రుజువు చేస్తుందంటే నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు కాదు, నువ్వే నీకు దేవుడవు. You love yourself. నిన్ను నువ్వే బాగా ప్రేమించుకుంటున్నావు. Or when a man looks at a woman and lusts after her. లేనట్లయితే ఒక పురుషుడు ఒక స్త్రీని చూసి మోహిస్తూ ఉన్నాడు. What is he saying? అతను ఏం చెప్తున్నాడు? I know Jesus has said this is wrong. యేసుక్రీస్తు ప్రభువారు తప్పు అని చెప్పారు, అది నాకు తెలుసు. He said it is sin. అది పాపం అని కూడా ఆయన చెప్పారు. But I like to enjoy that. కానీ ఆ విషయంలో నేను సంతోషపడాలి. When people look at dirty pictures on their phone or computer. మనుషులు వాళ్ళ కంప్యూటర్ లో కానీ ఫోన్ లో కానీ బూతు బొమ్మలు చూస్తున్నప్పుడు,
They know that the Lord does not like it. ప్రభువు వాటిని ఇష్టపడ్డాని వాళ్ళకి తెలుసు, But they say, I like it. కానీ నాకిష్టం. But somebody tells them, hey, listen, aren't you born again? Aren't you a child of God? ఎవరైనా వచ్చి నువ్వు తిరిగి జన్మించలేదా, నీవు దేవుని కుమారుడు కాదా అని అడిగితే, Yeah, but God is so merciful. He's ready to forgive us every time we sin. దేవుడు ఎంతో కనికరం గలవాడు, దయగలవాడు, నేను ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా ఆయన క్షమిస్తాడు. I can just go to him and say, Lord, cleanse me in your blood. నేను ప్రభు దగ్గరికి వెళ్ళి, ఓ దేవా నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచని అడగొచ్చు. Why is it we don't take these sins seriously? ఎందుకు ఈ పాపాన్ని మనం తీవ్రంగా తీసుకోవట్లేదు? When a husband gets angry and shouts at his wife, or the wife shouts at her husband in anger, కోపంతో భర్త భార్య మీద అరిచినా, భార్య భర్త మీద అరిచినా, yeah, they say that's not serious. We are weak, it happens. అదంత తీవ్రమైంది కాదు, మనం బలహీనం కాబట్టి జరుగుతూనే ఉంటుంది. The blood of Christ will cleanse me. క్రీస్తు యొక్క రక్తం మనల్ని కడుగుతుంది. That is exactly like saying, if my hands get dirty, it is not serious. Water is cheap. ఇది ఎలా ఉంటుందంటే, నా చేతులకు మురికైతే అదేదో పెద్ద తీవ్రమైన విషయం కాదు, ఎందుకంటే చౌకగా లభించే నీళ్లు ఉన్నాయి మనకు. So then we are treating the blood that Jesus shed on the cross as something very, very cheap. ఆ విధంగా మనం ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చిన రక్తాన్ని ఎంతో చౌకగా చూస్తూ ఉన్నాం. Let me read a verse to you in 1 Peter chapter 1. మొదటి పేతురు 1వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను మీకోసం చదువుతాను. It says here in 1 Peter 1 verse 18. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. How it says here how God redeemed us. దేవుడు మనల్ని ఏ విధంగా విమోచించాడు. And that word redeemed means purchased from the slave market of sin. ఇక్కడ విమోచించబడటం అంటే పాపము అనే దాసుల యొక్క మార్కెట్ లో నుంచి ఒక దాసుని కొనుక్కోవటం. We were slaves of sin. మనం పాపమునకు బానిసలంగా ఉన్నాం. And when it says here he redeemed us, it means he paid a price and bought us from that slave market of sin. ఆయన మనల్ని విమోచించాడు అంటే పాపము అనే ఆ మార్కెట్ లో నుండి ఆయన వెల చెల్లించి మనల్ని కొన్నాడు. In the olden days, people used to sell human beings as slaves. You pay money and buy a slave just like you buy a chair or a table. ప్రాచీన కాలంలో మనం చూసినట్లయితే బానిసలుగా మనుషుల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు, మనం ఏదో కుర్చీయో ఏదో కొనుక్కున్నట్టుగా. And so this is the picture here. We are slaves to sin. మనం పాపానికి బానిసలంగా ఉన్నాం, అదే సూచిస్తుంది ఇక్కడ. And we have sinned against God's law. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా మనం పాపం చేశాం. And so a price has to be paid not to the devil but to God's law to purchase us from the slave market. మనం వెల చెల్లించాలి, సైతాను కాదు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వెల చెల్లించి ఆ మార్కెట్ నుండి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. So when the price was the blood of Jesus Christ. ఇక్కడ వెల ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే. It says here, purchased by the blood of Jesus Christ. ఇక్కడ యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా విమోచించబడ్డాం. Verse 19. 19వ వచనం. And it says we were not purchased with silver and gold. Verse 18. 18వ వచనం, వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత కాదు. We were not saved from our foolish way of life which we inherited from our fathers with silver and gold. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మనం వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత విమోచించబడలేదు. All the silver and the gold could not have paid the price to save us from the slave market of sin. పాపము అనే ఆ బానిసల మార్కెట్ లో నుంచి మనల్ని విమోచించడానికి ఈ లోకంలో ఉన్న బంగారము వెండి సరిపోదు. But when the blood of Christ was shed, God's law said, okay, this person can be freed from the punishment of sin. కానీ క్రీస్తు యొక్క రక్తం ఎప్పుడైతే చిందించబడిందో అప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమనిందంటే, అవును, ఇప్పుడు ఈ వ్యక్తి విమోచించబడ్డాడు. I've heard some Christians in ignorance saying that Jesus paid the price to the devil to purchase us. కొంతమంది క్రైస్తవులు వాళ్ళకి తెలియక ఈ విధంగా చెప్తారు, యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందించి వెల చెల్లించింది సైతానికి అని చెప్తారు. There's no verse like that in the Bible. బైబిల్లో ఎక్కడ సైతానికి వెల చెల్లించినట్లేదు. So many Christians believe all types of foolish things taught by foolish preachers which they don't find in the Bible. అనేక మంది క్రైస్తవులు ఏమి నమ్ముతారంటే బైబిల్లో ఏవైతే ఉండవో బుద్ధిహీనులైన బోధకులు చెప్పిన బుద్ధిహీనమైన విషయాలను నమ్ముతూ ఉంటారు. Jesus does not have to pay any price to the devil. యేసుక్రీస్తు ప్రభువారు సైతానికి ఎటువంటి వెల చెల్లించాల్సిన అవసరం లేదు.
When Jesus died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు he was paying a price to the law of God, which said sin must be punished by sending people to hell. పాపము చేసిన ప్రతి వ్యక్తి నరకానికి పంపించబడాలి అనే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ప్రభువేలు చెల్లించాడు. He was standing before God as a judge. దేవుడు ఒక న్యాయాధిపతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిలబడ్డాడు. He was hanging on the cross there before God as a judge. దేవుడు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుతూ ఉన్నాడు. That's why on the cross he did not say Father, Father. అందుకే ఆ శిలువలో తండ్రి తండ్రి అని ఆయన అనలేదు. Because there he was not standing before his father, he was standing before God, the judge of the universe. ఎందుకంటే అక్కడ ఒక తండ్రికి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు నిలబడలేదు, కానీ లోకానికి తీర్పు తీర్చే ఒక న్యాయాధిపతికి నిలబడ్డాడు. That's why he said, my God, why have you forsaken me? అందుకే ఆయన నా దేవా నన్ను ఎలా విడనాడితివి. And he shed every drop of his blood. There was no more blood left in his body. ఆయన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు చివరి వరకు కార్చాడు. When he rose up later on and stood before the disciples, ఆయన తర్వాత తిరిగి లేచి శిష్యుల ఎదుట నిలబడ్డప్పుడు he told them, see, my body has got flesh and bones. ఇప్పుడు చూడండి, నాకు రక్త మాంసములు ఉన్నాయి, No blood. ఇక్కడ రక్తం లేదు నాకు అసలు. You read that in Luke 24. మీరు లోక 24లో చదవచ్చు. All the blood was shed on the cross. ఎందుకంటే నాకున్న రక్తం అంతా కూడా శిలువలో కార్చబడింది. There was not one drop of blood left in the body of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా మిగలలేదు. And 1 Peter says that is more precious than all the silver and gold in the world. మొదటి పేతురులో చెప్పబడింది ఏంటంటే ఈ లోకంలో ఉన్న వెండి బంగారముల కంటే కూడా ఆయన యొక్క రక్తం ఎంతో ప్రశస్తమైంది. How much is all the silver and the gold worth in terms of rupees? మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నంత వెండి బంగారం ఎన్ని రూపాయలు అవుతుంది? It's worth more than millions and millions and crores of rupees. ఎన్నో వందల వేల లక్షల కోట్ల రూపాయలు అవ్వచ్చు. Many crores of rupees. ఎన్నో కోట్ల రూపాయలు అవ్వచ్చు. You cannot even calculate what is the value of all the gold and silver in the world. కాబట్టి ఈ లోకంలో ఉన్న వెండి బంగారం అంతా కూడా కూడి మనం ఎన్ని రూపాయలు అవుతుందో చెప్పలేము. And here it says the blood of Christ is more valuable than that. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వీటన్నిటికంటే కూడా ఎంతో విలువైంది. And then you see how in Hebrews 10:29 it says some people treat the blood of Christ like something very cheap and common. హెబ్రీ 10:29లో మనం చూస్తాం, అయినా కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఎంతో చౌకగా సులువుగా చూస్తూ ఉన్నారు. Supposing water costs 100,000 rupees for one glass of water. ఉదాహరణకి ఒక గ్లాసు నీళ్లు ₹1,00,000 అనుకోండి. How often will you dirty your hands? మనం చేతులు ఎన్నిసార్లు మురికి చేసుకుంటాం? You'll be very careful not to dirty your hands because little bit of water costs 100,000 rupees. మన చేతులకు మురికి అంటకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే ఒక గ్లాసు నీళ్లు ₹1,00,000 అవుతున్నాయి కాబట్టి. Because the value of water is so much. ఎందుకంటే ఆ నీటి విలువ అంత ఎక్కువ ఉంది కాబట్టి. But because water is cheap and free, we say it doesn't matter if my hand gets dirty. నీళ్లు ఎంతో చౌకగా లభిస్తున్నాయి కాబట్టి నా చేతులు ఎన్నిసార్లు మురికైనా పర్వాలేదు అనుకుంటున్నాం మనం. Now ask yourself, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, whether you have that attitude to sin. It's not serious because the blood of Christ is there to cleanse me. ఇదంత తీవ్రమైంది కాదు, యేసు ప్రభు రక్తం మనకి సిద్ధంగా ఉంది అని మీరు అనుకుంటున్నారా లేదో ఒకసారి పరీక్షించుకోండి. How many times in a day your hand gets dirty and you're ready to wash it? మీ రోజుకి ఎన్నిసార్లు మీ చేతులు మురికి అవుతున్నాయి, మీరు ఎన్నిసార్లు కడుక్కుంటున్నారు? Your body gets dirty, you can even take a bucket of water and have a bath. It's cheap. ఒకవేళ మీ దేహం అంతా కూడా మురికైనట్లయితే ఒక బకెట్ నీళ్లు కూడా కుమ్మరించుకుంటారు, ఎందుకంటే అంత చౌకగా దొరుకుతాయి కాబట్టి. And so we sin during a day and we say, oh, it's all right, Lord, forgive me. మనం రోజంతా పాపం చేస్తూ సరేలే ప్రభు నన్ను క్షమించని అడుగుతాం. And it is because people who say they are born again treat sin like that they never come into a godly life. తిరిగి జన్మించిన క్రైస్తవులు పాపాన్ని ఆ విధంగా తేలిగ్గా తీసుకుంటున్నారు కాబట్టి దైవికమైన జీవితంలోకి ఎప్పుడూ ప్రవేశించలేరు వాళ్ళు. They have not understood the seriousness of sin. పాపం యొక్క తీవ్రతను వాళ్ళు అర్థం చేసుకోలేదు. That is the fundamental problem with most believers in the whole world. ఈ లోకమంతట్లో విశ్వాసుల యొక్క మౌలికమైన సమస్య అదే. They have not seen the seriousness of sin. పాపం యొక్క తీవ్రతను వాళ్ళు చూడలేదు ఇంకా. That's one of the most important things we learn through Jesus Christ our Lord.
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకునే అతి ప్రాముఖ్యమైన విషయం ఇది. Let me give you some examples. కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. In Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో he said, ఆయన ఏం verse చెప్పారంటే 21 to 22. 21, 22 He says, in the old covenant, the law was don't commit murder. పాత నిబంధనలో మనం చూసినట్లయితే నరహత్య చేయవద్దు అని చెప్పబడింది. That is a very easy commandment to obey. నిజానికి ఇదే చూపించడం ఎంతో సులభం ఆజ్ఞకు. All of you who are listening to me, have any of you committed murder? ఇప్పుడు నా మాటలు వింటున్న మీలో ఎవరైనా ఒకసారి నరహత్య చేశారా ఒకసారైనా? I don't think so, because there are very few people who commit murder. కాబట్టి చాలా తక్కువ మంది హత్యలు చేస్తుంటారు నిజానికి. But go to the next verse. తర్వాత వచనం చూడండి. Jesus said, my standard is not murder. కానీ నేను చెప్పేది ఏంటంటే ఏదో నరహత్య చేయొద్దని మాత్రమే My కాదు. standard is don't get angry. ఇక్కడ ఏంటంటే కోపపడవద్దు. In Jesus' eyes, anger is equal to murder. యేసుక్రీస్తు ప్రభు యొక్క దృష్టిలో కోపపడటం నరహత్య రెండు సమానమే. How many of you believe that? Tell me. నిజంగా చెప్పండి, మీరు ఎంతమంది నమ్ముతారు దీన్ని? The old covenant, if you murder, you're hanged and you go to hell. పాత నిబంధనలో నువ్వు నరహత్య చేస్తే నీకు ఉరిశిక్ష వేయబడుతుంది, నువ్వు నరకానికి వెళ్తావు. But in the new covenant, కానీ క్రొత్త నిబంధనలో verse 22, 22 if you're angry with your brother in your heart, నీ హృదయంలో నీ సహోదరుని పట్ల నీవు కోపడినట్లయితే, you haven't said anything to him, you're just angry with your brother, నువ్వు అతనితో ఏం అనలేదు కానీ నీ హృదయంలోనే కోపడ్డావు, you're already guilty. నీవు అపరాధ భావం కలిగి ఉంటావు. Even though you didn't say anything, you're guilty because you're angry with your brother. నీవు నోటితో ఏం చెప్పకపోయినా కానీ నువ్వు విమర్శకు లోనవుతావు. Look at that standard. చూడండి ఆ ప్రమాణం. You're just angry with your brother in your heart and God says you're guilty already. నీ సహోదరుని మీద నీ హృదయంలో కోపం పెట్టుకున్నావు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు విమర్శకు లోనవుతావు. And you have to be taken to court. నీవు తర్వాత మహాసభకు తీసుకుని వెళ్ళబడతావు. And if you then open your mouth and say something to him, good for ఆ తర్వాత నోరు తెరిచి నువ్వు ఏదైనా చెప్పినట్లయితే, then you're guilty before the Supreme Court. అప్పుడు మహాసభకు లోనవుతావు. First you're guilty before the court. మొట్టమొదట అయితే సభకు లోనవుతావు. Then you're guilty before the Supreme Court. ఆ తర్వాత మహాసభకు లోనవుతావు. And then if you go and say something more worse to your brother, ఆ తర్వాత నీ సహోదరునితో ఇంకా చెడ్డ మాట ఏమన్నా మాట్లాడితే, in anger, కోపంతో, you'll be thrown into hell. నీవు నరకానికి వెళ్తావు. So there are 3 steps to hell here. ఇక్కడ నరకానికి వెళ్ళటానికి 3 మెట్లు ఉన్నాయి. Listen carefully. These are not my words, the words of Jesus Christ. జాగ్రత్తగా వినండి. ఇదేదో నేను చెప్పే మాటలు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ఇవి. All of you who listen to me, I believe you respect Jesus Christ. ఇప్పుడు నా మాటలు వింటున్న మీరు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని గౌరవిస్తున్నారని నేను అనుకుంటున్నాను. Now don't say you respect him if you don't respect his words. కానీ ఆయన చెప్పిన మాటలకి మీరు విలువివ్వకుండా ఆయన్ని గౌరవిస్తున్నామని చెప్పొద్దు. Even non-Christians respect Jesus Christ. క్రైస్తవేతరులు కూడా క్రీస్తుని ఇష్టపడతారు. Sometime once a non-Christian asked me, why do you say Jesus Christ is the only way to heaven? There are many ways to heaven. ఒక క్రైస్తవేతరుడు నాతో ఈ విధంగా చెప్పాడు, క్రీస్తు ఒక్కడే పరలోకానికి మార్గం అని ఎందుకు చెప్తున్నారు మీరు, చాలా మార్గాలు ఉంటాయి కదా. He was a non-Christian. అతడు క్రైస్తవేతరుడు. I said, do you want me to call Jesus Christ a liar? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక అబద్ధికుడు అని నన్ను చెప్పమంటావా? He said, no, don't call him a liar. He was a good man. లేదు, ఆయన అబద్ధికుడు అని చెప్పొద్దు, ఆయన మంచోడు. I said, then Jesus said, I am the way, no one comes to the Father but by me. నేనే మార్గమునై ఉన్నాను, తండ్రి దగ్గరకు నా ద్వారా తప్ప మరే మార్గం లేదని ఆయనే చెప్పాడు. John 14:6. యోహాను 14:6లో No one can come to the Father but by me. Jesus said that. తండ్రి వద్దకు నా ద్వారా తప్ప వేరే మార్గంలో ఎవరు రాలేరని ఆయనే చెప్పారు ప్రభువే. I told him, now if I listen to you and say, oh, he's only one of the ways, there are many ways, then I'm calling him a liar. ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా విని ఆయన కూడా ఒక మార్గం ఇంకా ఎన్నో మార్గాలను చెప్తే యేసు ప్రభు అబద్ధికుడు అని నేను చెప్పినట్లు అవుతుంది. Now tell me, when you read Matthew 5:22, are you calling Jesus Christ a liar? మీరు చెప్పండి, మత్తయి 5:22 చదివిన తర్వాత యేసు ప్రభు అబద్ధికుడు అని మీరు చెప్తున్నారా? Oh, well, if I get angry with my brother twice or thrice, I'm not going to go to hell.
నా సహోదరుని మీద ఒక 2 సార్లు 3 సార్లు కోప్పడినంత మాత్రాన్ని నేను నరకానికి వెళ్ళము అని అనుకుంటున్నారా? No, the blood of Christ is there. యేసుక్రీస్తు యొక్క రక్తం ఉంది. We have not seen the seriousness of sin. పాపం యొక్క తీవ్రతను మనం చూడలేదు. That anger is the first of 3 steps to hell. నరకానికి వెళ్ళటానికి 3 మెట్లు. మొదటి మెట్టు కోపం. That's what you read in verse 22. 22వ వచనం. First I'm angry in the heart. మొట్టమొదటి నేను హృదయంలో కోప్పడ్డాను. Then I go down and say something angry to my brother or wife or husband or somebody. ఆ తర్వాత కోపంతో ఏదో మాట్లాడాను నా సహోదరుని మీద కానీ భార్య కానీ ఎవరైనా కానీ. And then I go third step and say some more in greater anger. ఆ తర్వాత 3వ మెట్లో ఇంకా కోప్పడి ఇంకా ఏదో అన్నాను. In God's eyes, you're already ready, guilty to go to hell. దేవుని దృష్టిలో నరకానికి వెళ్ళటానికి నువ్వు ఇప్పటికే విమర్శకు లోనవుతావు. If you don't believe that, ఒకవేళ దాన్ని మీరు నమ్మనట్లయితే you are calling Jesus Christ a liar. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అబద్ధికుడని నువ్వు పిలుస్తున్నావు. Jesus is the only one who came from heaven who tells us what heaven and hell are like. అసలు పరలోకం అంటే ఏంటి నరకం అంటే ఏంటి చెప్పటానికి మనకున్న ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడి నుంచి వచ్చింది ఆయన ఒక్కడే. When you say well, anger is not such a serious sin, everybody gets angry. ఆ కోపం అనేది అంత పెద్ద పాపమేం కాదు, అందరికి కోపం వస్తుంది కదా నువ్వు అనుకుంటే. Yes, I've even seen pastors and preachers get angry. పాస్టర్లు బోధకులు కూడా కోపపడటం నేను చూశాను. So what? Those pastors and preachers are going to hell then. అయితే ఏంటి ఆ పాస్టర్లు ఆ బోధకులు కూడా నరకానికి వెళ్తారు అయితే. And then you say, oh brother, you mean to say anger is so serious that I can go to hell? ఓ సహోదరుడా ఇదేంటి కోపడితే నేను నరకానికి వెళ్తాను అంత తీవ్రమైందా? If Zach Poonen said that, it is not serious at all. ఒకవేళ ఇది జాక్ పూనేనే చెప్పినట్లయితే అది అంత తీవ్రమైన మాట ఏం కాదు. But if Jesus Christ said that, then it is serious. ఒకవేళ అది యేసుక్రీస్తు ప్రభువు చెప్పుంటే అది ఎంతో తీవ్రమైన మాట. And if you believe the Bible is the word of God, then you accept that verse. మరి బైబిల్ దేవుని యొక్క వాక్యమని నువ్వు నమ్ముతున్నట్లయితే ఈ వచనాన్ని కూడా నువ్వు అంగీకరించాలి. Let me show you another verse. ఇంకొక వచనం మీకు చూపిస్తాను. In Matthew 5 and verse 27. మత్తయి సువార్త 5:27. The Old Testament was you shall not commit adultery. పాత నిబంధనలో ఏం చెప్పబడిందంటే మీరు వ్యభిచారం చేయవద్దు. And the law was if you commit adultery you'll be stoned to death in the Old Testament. ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో నువ్వు వ్యభిచారం చేసినట్లయితే రాళ్లతో కొట్టి చంపబడతావు. You have to kill a person, man or woman who commits adultery. ఆ వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా వ్యభిచారంలో పట్టబడినట్లయితే రాళ్లతో కొట్టి చంపేయాలి. Yeah, we say yes, adultery is serious. We should not be unfaithful to our wives, correct? అవును వ్యభిచారం ఎంతో తీవ్రమైంది, మన భార్యల పట్ల మనం నమ్మకంగా ఉండాలి అని మనం ఒప్పుకుంటాం. But Jesus said you can be unfaithful to your wife by looking at another woman with lust. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నువ్వు వేరే స్త్రీని మోహపు చూపులు చూచడం ద్వారా నీ భార్యకి నీవు నమ్మకంగా లేవు అని చెప్తున్నారు. You don't have to touch that woman. ఆ స్త్రీని నువ్వే ముట్టుకోవాల్సిన అవసరం లేదు. You can just sit in a bus and look at a woman and lust after her. నువ్వు బస్సులో కూర్చొని ఒక స్త్రీ వైపు చూచి మోహించొచ్చు. Or see a picture somewhere and lust after that woman in that picture. లేనట్లయితే ఎక్కడైనా ఒక బొమ్మను చూసి కూడా ఆ బొమ్మలో ఉన్న స్త్రీని చూసి మోహించొచ్చు నువ్వు. Jesus said that is adultery. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే అది కూడా వ్యభిచారమే. See here. Verse 28. 28వ వచనం. Everyone, not one or two people, every single person it says here. ఇక్కడ ఏదో ఒకరికిద్దరికి కాదు, నేను మీతో చెప్పున్నదేమనగా ప్రతి ఒక్కరికి. Everyone who looks at a woman and lusts for her in his mind has already committed adultery in his heart. ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. You don't have to touch her. ఆమెను ముట్టుకోవాల్సిన అవసరం లేదు. You don't even have to lust a second time. నువ్వు రెండోసారి కూడా మోహించాల్సిన అవసరం లేదు. Once ఒక్కసారి you committed adultery. నువ్వు వ్యభిచారం చేసినట్లే. So how serious is that? ఎంత తీవ్రమైందో కదా ఇది. See verse 29. 29వ వచనం. Jesus said this is so serious that it is better you pull out your right eye than lust after a woman. ఇది ఎంత తీవ్రమైందంటే నువ్వు ఒక స్త్రీ ఎడ్ల మోహపు చూపులు చూడటం కంటే నీ కుడి కన్ను పెరికివేయటం మంచిది. Now when will you pull out your right eye?
నీ కుడి కన్ను ఎప్పుడు పెరికేస్తావు నువ్వు? Sometimes there are cases where the doctor tells a person your right eye has to be removed because it is so badly infected that it can kill you. కొన్నిసార్లు డాక్టర్లు ఏం చెప్తారంటే నీ కుడి కన్ను తీసేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎంతో ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని ద్వారా నువ్వు చచ్చిపోతావు అని చెప్తారు. No, our eye is so valuable that we will never allow anybody to remove it unless it is so serious that it will kill us. మన కన్ను ఎంతో విలువైంది, మనం తీసివేయటానికి ఇష్టపడము. ఆ కన్ను ద్వారా దేహం అంతా మరణించే అవకాశం వచ్చినప్పుడే తీసేయటానికి అనుమతిస్తాం. And Jesus said this is so serious also. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఇది కూడా ఎంతో తీవ్రమైంది. Lust after a woman is so serious that it's better to pull out your eye. ఒక స్త్రీని మోహపు చూపు చూడటం ఎంత తీవ్రమైందంటే దానికంటే నీ కుడి కన్ను పెరికివేయటం మంచిది. So then one eye is removed, you got one eye, left eye is there, and you can lust with your left eye also. కాబట్టి నీ కుడి కన్ను తీసేసిన తర్వాత ఎడం కన్ను ఉంటుంది, ఎడం కన్నుతో కూడా నువ్వు మోహించవచ్చు. So then you have to remove the left eye also. అప్పుడు నువ్వు ఎడం కన్ను కూడా తీసేసుకోవాలి. You don't need two eyes to lust after a woman, one eye is enough. ఒక స్త్రీని మోహపు చూపు చూడటానికి రెండు కళ్ళు అవసరం లేదు, ఒక్క కన్నున్నా కూడా చేయొచ్చు. So the meaning here is you must remove both eyes if necessary. ఇక్కడ అర్థం ఏంటంటే అవసరమైతే రెండు కన్నులు పెరికి వేసుకోవాలి. Why did Jesus speak so strongly about it? మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంత గట్టిగా చెప్పారు ఇక్కడ? Because he said otherwise you'll go to hell. లేనట్లయితే నువ్వు నరకంకి వెళ్తావు. See, it says there in verse 29. 29వ వచనం. If your right eye makes you lust, pull it out. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి వేయము. And the meaning is then if you lust with your left eye, pull out that also. దాని అర్థం ఏంటంటే ఎడం కన్నుతో తర్వాత చేసిన ఎడం కన్ను కూడా తీసివేయని. Because it is better to be blind and go to heaven than to have both eyes and go to hell. ఎందుకంటే నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. That's what it says here. You can be thrown into hell. నరకంలో పడవేయబడతావు. Then he speaks about your hand. ఆ తర్వాత చెయ్యి గురించి చెప్తున్నారు. Supposing you commit a sexual sin with your hand. ఒకవేళ నీ చేత్తో నీవు లైంగిక సంబంధమైన పాపం చేసినట్లయితే Verse 30. 30వ వచనం. The subject is adultery. ఇక్కడ వ్యభిచారం గురించిన అంశం. And so he's talking about sexual sin. లైంగిక సంబంధమైన పాపం గురించి చెప్తున్నాడు. Sexual sin with your hand. నీ చేత్తో లైంగిక సంబంధమైన పాపాన్ని చేసినట్లయితే, and all men know what that means. పురుషులందరికీ తెలుసు దాని అర్థం ఏంటో. Cut it off. దాన్ని నీ యొద్ద నుండి నరికివేయి. And then cut off your left hand also if you sin with your left hand. ఒకవేళ ఎడం చేతితో పాపం చేసిన ఎడం చేతి కూడా నరికివేయి. Otherwise, verse 30, you will go to hell. లేనట్లయితే నువ్వు నరకంలో పడవేయబడతావు. How many people believe that? ఎంతమంది నమ్ముతారు దీన్ని? I think there are very, very few Christians in the whole world who believe that. ఈ లోకములో దీన్ని నమ్మే క్రైస్తవులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. You ask them, do you believe at least that it is a sin to lust with your eyes? కనీసం అసలు మోహపు చూపులు చూడటం పాపమనైనా అంగీకరిస్తున్నావా నువ్వు? Or to sin sexually with your hand? లేకపోతే నీ చేతులతో లైంగిక సంబంధమైన పాపం చేయటం? Then why don't you take it seriously? మరి ఎందుకు తీవ్రంగా తీసుకోవైతే? You say, because the blood of Christ is there to cleanse me. ఎందుకంటే నన్ను కడిగి పవిత్రపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం ఎంతో సిద్ధంగా ఉంది. So I asked them, that means you can sin every day, right? అంటే మరి ప్రతిరోజు నువ్వు పాపం చేస్తావు అంతే కదా? Because the blood of Christ is there every day. ఎందుకంటే ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు రక్తం ఉంటుంది మరి. Then you are guilty of the sin mentioned in Hebrews 10:29. ఆ విధంగా అయితే హెబ్రీ 10:29లో ప్రస్తావించబడిన పాపం విషయము నువ్వు అపరాధివి అవుతావు. Treating the blood of Christ like something cheap and common. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఎంతో చౌకైనదిగా తేలిగ్గా చూసే స్వభావం. You're treating it like tap water. కుళాయి నీటి వలె నువ్వు చూస్తున్నావు. Doesn't matter if my hand is dirty, I can wash it. నా చేతులు మురికైనా పర్వాలేదు, నేను కడుక్కుంటాను వెళ్ళి. Doesn't matter if I got angry with my tongue, the blood of Christ will cleanse me. నేను కోపంతో నా నాలుగు తేది మాట్లాడినా పర్వాలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం ఉంది. Doesn't matter if I lusted with my eyes, the blood of Christ will cleanse me. నా కన్నులతో నేను మోహం చూపులు చూసినా పర్వాలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం సిద్ధంగా ఉంది. Doesn't matter if I committed some sexual sin with my hand, the blood of Christ will cleanse me. నా చేతులతో లైంగిక సంబంధమైన పాపం చేసినా పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎంతో సిద్ధంగా ఉంది. I tell you in Jesus' name, the most Christians and most preachers have never understood the seriousness of sin.
నేను చెప్తున్నాను, యేసు క్రీస్తు ప్రభు యొక్క నామంలో చెప్తున్నాను, అనేక మంది విశ్వాసులు బోధకులు పాపం యొక్క తీవ్రతను అర్థం చేసుకోలేదు. That's because they don't know God. ఎందుకంటే వారికి దేవుడు తెలియదు. You can read the Bible. నువ్వు బైబిల్ చదవచ్చు, People go to Bible school, అనేక మంది బైబిల్ పాఠశాలకు వెళ్తుంటారు, but they have not understood the seriousness of sin. కానీ పాపం యొక్క తీవ్రతను వాళ్ళు అర్థం చేసుకోలేదు. I remember I was once invited to preach in a Bible school final day ceremony. బైబిల్ పాఠశాలలో చివరి దినమున చెప్పే ఒక ప్రసంగానికి నన్ను పిలిచారు. There was one student there who got the first prize after 4 years of study in the Bible school. అక్కడ బైబిల్ పాఠశాలలో 4 సంవత్సరాలు చదివిన తర్వాత మొట్టమొదటి బహుమతి లభించిన ఒక విద్యార్థి ఉన్నాడు. So after the meeting was over, he came to talk to me. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి నాతో మాట్లాడటానికి వచ్చాడు. And we were talking about different things. అనేక విషయాల గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. And I asked him a question. ఒక ప్రశ్న అడిగాను ఆ వ్యక్తిని. He said, "Now you come first in the class, you passed out of the Bible school. నువ్వు క్లాసులో మొట్టమొదటి ర్యాంక్ వచ్చింది, నీకు బైబిల్ స్కూల్లో పాస్ అయ్యావు, You got your degree. నీకు డిగ్రీ కూడా లభించింది. Now you'll go and become a pastor in some church. నువ్వు ఒక సంఘంలో పాస్టర్ గా ఉంటావు. You have studied Hebrew and Greek and all the doctrines in this Bible school. నువ్వు హెబ్రీ, గ్రీకు సిద్ధాంతాల గురించి అన్ని చదువుకున్నావు బైబిల్ స్కూల్లో. What are you going to teach the people in your church? మరి మీ సంఘంలో ఉన్న సభ్యులకు నువ్వేం బోధిస్తావు వెళ్ళి? They don't need knowledge of Hebrew and Greek. వాళ్ళకి హిబ్రూ, గ్రీకు భాషల గురించి అవసరం లేదు. They are struggling with anger. వాళ్ళు కోపంతో ప్రయాసపడుతూ ఉన్నారు. They are struggling with sexual sin. లైంగిక సంబంధమైన పాపముల విషయంలో పోరాడుతున్నారు. Lusting with the eyes. మోహపు చూపులు చూస్తూ ప్రయాసపడుతున్నారు. That is what they need help for. వాళ్ళకి అవసరం సహాయం అక్కడ కావాలి. Not all these 101 things you have learned in Bible school. నువ్వు బైబిల్ స్కూల్లో నేర్చుకున్న 101 విషయాలు వాళ్ళకి అవసరం లేదు. Let me ask you. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. After 4 years of study in Bible school, బైబిల్ స్కూల్లో 4 సంవత్సరాలు చదువుకున్న తర్వాత have you overcome lusting with your eyes? నీ కన్నులతో మోహపు చూపులు చూడటాన్ని నువ్వు జయించావా? He was honest. అతడు ఎంతో నిజాయితీగా చెప్పాడు. He said, "Brother Zach, it is worse now than it was 4 years ago." జాక్ గారు, 4 సంవత్సరాల ముందు కంటే ఇప్పుడు ఎంతో నా పరిస్థితి దారుణంగా ఉంది. So what is the use of your coming first in the class? మరేంటి నువ్వు క్లాసులో మొట్టమొదటి ర్యాంక్ వచ్చిన వల్ల లాభం ఏంటి? Are you ready to become a pastor now? ఇప్పుడు నువ్వు ఒక పాస్టర్ గా కాటానికి కూడా సిద్ధపడ్డావు. The world will say yes. ఈ లోకం అయితే అవునని చెప్తుంది. Many Christians will say yes. అనేక మంది క్రైస్తవులు కూడా అవునని చెప్తారు. But Jesus says no. యేసు ప్రభు అయితే కాదని చెప్తాడు. That is the tragedy in Christendom today. ఈనాటి క్రైస్తవ్యంలో ఎంత విచారకరమైన పరిస్థితి. Preachers and pastors are teaching the Bible but not showing them how to overcome sin. పాస్టర్లు, బోధకులు బైబిల్ను బోధిస్తున్నారు కానీ పాపాన్ని ఎలా జయించాలో చెప్పటం లేదు. Jesus did not die to teach us the Bible. యేసుక్రీస్తు ప్రభువారు మరణించింది మనకి బైబిల్ను బోధించడానికి కాదు. He died to save us from sin. మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన మరణించాడు. Not only to forgive our sin. కేవలం మన పాపములను క్షమించడానికి మాత్రమే కాదు, To forgive and to save us from sin. మన పాపములను క్షమించి మన పాపములను మనం జయించటానికి. Forgiveness is one thing, salvation is another thing. మన పాపములు క్షమించబడటం ఒక విషయం, మన పాపం నుండి రక్షించబడటం మరొక విషయం. Forgiveness was available even before Jesus died. యేసుక్రీస్తు ప్రభు మరణించక మునుపు కూడా క్షమాపణ అనేది అందుబాటులో ఉంది. Let me read to you in Psalm 103. కీర్తనలు 103 మీకోసం నేను చదువుతాను. Verses 1 to 3. 1 నుండి 3 వచనాలు. Psalm 103 verses 1 to 3. కీర్తనలు 103 1 నుండి 3 వచనాలు. Bless the Lord, O my soul, who forgives all your iniquities. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా. How many iniquities of David were forgiven? All of them. ఆయన ఇక్కడ దావీదు ఆయన దోషములన్నిటినీ క్షమించబడ్డాడు. Then what did Jesus come to do? మరి యేసు ప్రభు దేనికి వచ్చాడు? What can we say today more than what David said 1000 years before Christ? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దావీదు చెప్పిన దానికంటే మనం ఎక్కువగా ఏం చెప్పగలం? You turn to the first page of the New Testament. క్రొత్త నిబంధన యొక్క మొట్టమొదటి పేజీ నువ్వు తెరిచినట్లయితే The first promise in the New Testament. క్రొత్త నిబంధనలోని మొట్టమొదటి వాగ్దానం. The meaning of the name Jesus. యేసు అనే నామానికి అర్థం ఏంటి అసలు? You know the meaning of the name Jesus? యేసు అనే మాటకి అసలు అర్థం తెలుసా?
Savior. రక్షకుడు. See, Matthew 1:21. మత్తయి సువార్త 1:21. The angel told Joseph, యోసేపుతో ఆ దూత చెప్పారు, you shall call his name Jesus because he will save his people from their sins. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. That is why you call him Jesus. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. Because Jesus means he'll save people from their sins. యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించేవాడు. Read it carefully. జాగ్రత్తగా చదవండి. Not he will forgive their sins. వారి పాపలను క్షమించటం కాదు. That is 1000 years ago David said. 1000 సంవత్సరాల క్రితం దావీదే చెప్పాడు ఆ మాట. But this is one step higher. ఇది మరొక మెట్టు ఉన్నతమైంది. He will save his people from their sins. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. So let me use an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. I have a little boy, 7 years old. 7 సంవత్సరాల ఒక చిన్న బిడ్డ ఉన్నాడు నాకు. And I tell him, don't go outside the house because the people are digging the road there for some construction work. You'll fall into that 6-foot pit. నా కుమారుడా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు, బయట వాళ్ళు ఏదో పని చేసుకుంటూ గోతులు తవ్వుతున్నారు, 6 అడుగుల గోతి తవ్వారు. So like many children are disobedient, he disobeys and he goes near that pit and falls into it. అనేక మంది చిన్నపిల్లలు అవిధేయులుగా ఉంటారు కాబట్టి నా మాటకు అవిధేయ చూపించి వెళ్ళి ఆ గుంతలో పడ్డాడు. And he cries out from inside the pit, "Daddy, Daddy." ఆ గుంతలో నుంచి అరుస్తూ ఉన్నాడు, నానా నానా అని. And I go to the near there and I say, "What happened, son?" అక్కడికి వెళ్ళి, కుమారుడా ఏమైంది? He says, "Dad, I'm sorry." From the inside the pit he's saying, "Daddy, I'm sorry I disobeyed you." ఆ గుంతలో నుంచే చెప్తున్నాడు, తండ్రి నన్ను క్షమించు, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు. And I say, "Okay, son, I forgive you." సరే నా కుమారుడా, నేను క్షమించాను. Goodbye. సరే ఉంటాను. Have I forgiven him? నేను క్షమించాను అతన్ని. Yes. క్షమించాను. Have I saved him from that pit? మరి ఆ గోతిలో నుండి నేను రక్షించానా? No, he's still there. లేదు, ఆ గోతిలోనే ఉన్నాడే. That is how many people are. అనేక మంది అలా ఉంటారు. అనేక మంది క్రైస్తవులు అలా ఉన్నారు. They are forgiven. వారు క్షమించబడ్డారు. Just like David 1000 years before Christ. దావీదు వలె క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలలాగా. Praise the Lord, all my sins are forgiven. నా పాపములన్నీ క్షమించబడ్డాయి, దేవునికి వందనాలు. I asked somebody once, ఒకసారి ఒక వ్యక్తిని ఈ విధంగా అడిగాను నేను, why do you call Jesus Savior? What has he saved you from? యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడని నువ్వు ఎందుకు పిలుస్తున్నావు? దేని నుంచి రక్షించబడ్డావు నువ్వు? Has he saved you from getting angry with your husband or your wife? నీ భార్య మీదో భర్త మీదో కోప్పడకుండా ఆయన రక్షించగలిగాడా? Or with other people in your లేక office? వేరే వాళ్ళతో కోప్పడకుండా ఆఫీస్ లో గాని, Or with the auto rickshaw driver? లేకపోతే ఆటో నడుపుకునే డ్రైవర్ మీదో, Or other people who provoke you to anger? Have you stopped getting angry? లేనట్లయితే నిన్ను కోప్పడేటట్లు ప్రేరేపించే వాళ్ళ మీద? He says, no, I have not got victory over anger. లేదు, కోపం మీద నాకు జయం లేదు. Okay, so Jesus has not saved you from anger. సరే, కోపం నుంచి నిన్ను ఆయన రక్షించలేదు. Has Jesus saved you from lusting after women? మరి స్త్రీల ఎడల మోహపు చూపులు చూసే విషయంలో ఆయన రక్షించాడు నిన్ను? Jesus has not saved me from that. లేదు, దాని నుంచి కూడా రక్షించలేదు. Has he saved you from murmuring and complaining in the house about anything? మరి ఇంట్లో దేని గురించి అయినా సనుగులు ఫిర్యాదులు చేయటం గురించి ఆయన రక్షించాడా? He says, no, that also I do sometimes. లేదు, నేను కొన్నిసార్లు పడిపోతుంటాను దాంట్లో. Has he saved you from having an unforgiving attitude towards somebody who hurt you? మరి నిన్ను గాయపరిచిన వాడిని క్షమించే పరిస్థితి లేకుండా నువ్వేమైనా జయించావా? దాన్ని ఆ విషయంలో క్షమించావా? No, he says, I still have some grudge against some people who hurt me. లేదు, వీళ్ళ మీద ఇంకా కొన్ని నాకు పగలు ద్వేషాలు ఉన్నాయి. Has he saved you from telling lies? మరి అబద్ధాలు చెప్పకుండా ఆయన రక్షించాడా? Has he saved you from doing unrighteous things with money? లేకపోతే నువ్వు డబ్బు విషయంలో అవినీతి చేయకుండా ఆయన రక్షించాడా? So yeah, sometimes we have to do those things, otherwise we can't live in the world. కొన్నిసార్లు మరి అలా చేయాల్సి వస్తుంది, లేకపోతే లోకంలో ఎలా బతుకుతాం? If we don't do some small wrong things, how can we live in this world? Impossible. కనీసం చిన్న తప్పులైనా చేయకపోతే లోకంలో ఎట్లా బతుకుతాం? అసాధ్యం. So I said to him, మరి నేను చెప్పాను అతనికి, Jesus has saved you from nothing. అంటే యేసు ప్రభువు నేను దేని నుంచి రక్షించలేదన్నమాట. Yeah, I know you stopped drinking and you stopped gambling and you stopped going to the cinemas. అవును, నువ్వు తాగటం మానేసావు, పేకాటలాడటం మానేసావు, సినిమాలు చూడటం మానేసావు. But there are so many non-Christians who don't do those dirty things. మరి అనేక మంది క్రైస్తవేతరులు కూడా ఇలాంటివి చేయరు. What has Jesus saved you from? మరి యేసు ప్రభు దేని నుంచి నేను రక్షించాడు? I said, what do you do then when you do these wrong things?
మరి ఈ తప్పులు చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన ఏం I చేస్తున్నాడు? ask the Lord to forgive me. ఓ ప్రభువా నన్ను క్షమించని అడుగుతాను నేను. Then don't say Jesus is your savior, say he's your forgiver. మరి యేసు ప్రభు నీ రక్షకుడు అని నువ్వు పిలవద్దు, ఆయన నిన్ను క్షమించువాడు అని పిలువు. Hey, you're like David 1000 years before Christ who says, praise the Lord who forgives all my sins. నువ్వు దావీదు వలె ఉన్నావు, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల లాగా నా పాపములన్నీ క్షమించబడ్డాయి, నేను యెహోవాను సన్నుతిస్తున్నానని. I said, you have not even experienced the first promise in the New Testament. How will you go to the rest of the New Testament? క్రొత్త నిబంధనలో మొట్టమొదటి వాగ్దానమే నీలో నెరవేర్చబడలేదు, మరి మిగతా వాగ్దానాలను ఎప్పుడు స్వతంత్రించుకుంటావు నువ్వు? You haven't understood the meaning of the name Jesus. How will you go into other things in the New Testament? యేసు అనే పేరుకే నువ్వు ఇంకా అర్థం తెలుసుకోలేదు. క్రొత్త నిబంధనలో అనేక విషయాలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? Sin is serious. పాపం ఎంతో తీవ్రమైంది. I'll give you 2 examples of that. 2 ఉదాహరణలు మీకు చెప్తాను. When Adam and Eve were put out of the Garden of Eden, for how many sins were they put out? ఆదాము అవ్వలు ఏదెన్ తోటలోంచి బయటికి పంపివేయబడినప్పుడు వాళ్ళు ఎన్ని పాపాలు చేశారు? Eve committed one sin. హవ్వ ఒకటే పాపం చేసింది. Adam committed one sin, disobeying God by eating from that tree. ఆదాము కూడా ఒకటే పాపం చేశాడు, ఆ పండు తినవద్దు అంటే అవిధేయత చూపించి తిన్నారు. Why didn't God just forgive them and say, it's okay, I'll forgive you, you stay here? మరి ఎందుకు దేవుడు వారిని క్షమించి సరేలా అయిపోయింది ఇక్కడే ఉండండి అని ఎందుకు అనలేదు? If your child breaks a plate in the house, what do you say when he comes and says, Daddy, I'm sorry, I broke that plate? మన ఇంట్లో మన చిన్న పిల్లలు ఏమన్నా ప్లేట్ విరగొట్టి, నాన్న నన్ను క్షమించి నేను ప్లేట్ విరగొట్టి అంటే మనం ఏం చేస్తాం? You say it's all right, son, it's a plate, it doesn't matter. సరే వెళ్ళి ఆడుకో, ఏం పర్వాలేదులే అంటాం. Why didn't God say like that to Adam and Eve? మరి ఆదాము అవ్వలతో దేవుడు ఎందుకు అనలేదు ఆ విధంగా? Okay, you slipped up once, doesn't matter, now be careful from now on. సరే ఏదో ఒక్కసారి పడిపోయారు కదా, ఇప్పటి నుంచి అయినా మరి జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు అనలేదు? Why didn't God say that? మరి ఎందుకు చెప్పలేదు దేవుడు ఆ విధంగా? Why did God put them out of the Garden of Eden for one sin? వారు చేసిన ఒకే ఒక్క పాపాన్ని బట్టి ఆయన ఏదెన్ తోటలోంచి ఎందుకు బయటికి పంపించేశాడు? And since then, all the descendants of Adam for 6,000 years have got into so many problems because of one sin. వారు చేసిన ఒక్క పాపాన్ని బట్టి ఆ తర్వాత 6000 సంవత్సరాలు కూడా ఆదాము అవ్వల యొక్క సంతానం అంతా కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. All the sickness and cancer and death that has come in the world. కాబట్టి ఈ లోకంలో వచ్చిన క్యాన్సర్లు, వ్యాధులు సమస్తమైనవి కూడా దాని ద్వారానే వచ్చాయి. All the evil that has come to the world for 6,000 years. 6000 సంవత్సరాల నుంచి కూడా ఈ లోకంలోకి వచ్చిన చెడు మొత్తం దాని వల్లనే వచ్చింది. For one sin. ఒక్క పాపాన్ని బట్టి. Have you understood now how serious one sin is in God's eyes? దేవుని దృష్టిలో ఒక్క పాపం కూడా ఎంత తీవ్రమైందో మీకు అర్థమవుతుందా? God knew what will happen when Adam and Eve are put out of the garden. దేవునికి తెలుసు ఆదాము అవ్వలు ఏదెన్ తోటలోంచి బయటికి పంపించేసిన తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. He knew what will happen to their descendants for the next 6,000 years. ఆదాము అవ్వల తర్వాత వచ్చే ప్రతి ఒక్క సంతానానికి 6000 సంవత్సరాలు ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. That is the result of sin. కానీ పాపం యొక్క ఫలితం అదే. That is not the punishment for sin. Punishment for sin is finally in hell forever. పాపానికి అది శిక్ష కాదు. పాపానికి శిక్ష ఏంటంటే నరకంలో నిరంతరం ఉండటం. That is in the future. అది భవిష్యత్తులో జరగబోయేది. But the suffering that comes from the beginning of sin is already in the world. కానీ ఆ పాపం వలన కలిగిన ఆ శ్రమలన్నీ లోకంలో ఇప్పటికే ప్రవేశించాయి. For how many sins that Adam and Eve committed? మరి ఆదాము అవ్వలు ఎన్ని పాపాలు చేశారు? One sin. ఒక్క పాపమే. Have you understood how serious one sin is in God's eyes? దేవుని దృష్టిలో ఒక్క పాపం యొక్క తీవ్రత అయినా ఎంత ఉంటుందో మీకు అర్థమవుతుందా? Second proof. రెండో రుజువు ఏంటంటే, when God wanted to forgive man's sin, దేవుడు మానవుని యొక్క పాపాన్ని క్షమించాలనుకున్నప్పుడు he couldn't just say, okay, I see that you're sorry for your sin, you're forgiven. సరే మీ పాపాల గురించి మీరు చింతిస్తున్నారు కదా, నేను క్షమించాను అని ఎందుకు అనలేదు? After all, he's the ruler of the universe. మొత్తానికి అసలు ఈ లోకం మొత్తం ఆయన చేతిలోనే ఉంటుంది. There is no judge above God. దేవునికి పైగా ఉన్న న్యాయాధిపతి ఎవరు లేరు. God is the one who makes all the laws for the universe. కాబట్టి ఈ విశ్వానికి సంబంధించిన ప్రతి చట్టాన్ని, ప్రతి ధర్మశాస్త్రాన్ని చేసేదే ఆయన. And if he forgives somebody, who is there above God to question him saying, why did you forgive him? మరి ఆయన కేవలం క్షమించేస్తే ఆయన ఎవరు వచ్చి అడుగుతారు, ఎందుకు ఇలా చేసావని అడిగేది ఎవరు అసలు ఆయన్ను? There's nobody above God. ఎందుకంటే దేవునికి పైగా ఉన్నవారు ఎవరు లేరు. He can say, all right, I decide I forgive you. If you repent, I forgive you. సరే నువ్వు మారు మనసు పొందావు కాబట్టి నేను క్షమిస్తున్నాను అనొచ్చు దేవుడు. Just like a father will tell his son, okay, you're sorry for what you did, I have forgiven.
తండ్రి తన కుమారుడితో చెప్పినట్లుగా సరే నువ్వు మారు మనసు పొందావు కాబట్టి క్షమించానులే అనొచ్చు. You know, if your child does something wrong ఒకవేళ మీ చిన్న బిడ్డ తప్పు చేసినప్పుడు and comes says, Daddy, I'm really sorry I did that wrong. Please forgive me. నాన్న నన్ను క్షమించు, నేను ఆ విషయంలో తప్పు చేశాను. Every father will forgive. ప్రతి తండ్రి కూడా క్షమిస్తాడు. Is God more loving or not? మరి దానికంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదా? Why does he not forgive when a person says, I'm sorry? మరి నన్ను క్షమించండి అని సామాన్యంగా అడిగినప్పుడు ఆయన ఎందుకు క్షమించట్లేదు? Because in God's law, sin deserves punishment. ఎందుకంటే దేవుని యొక్క ధర్మ విధిలో మనం చూసినట్లయితే పాపానికి శిక్ష విధించాల్సిందే. But you may say, God doesn't have to answer to anybody. What does it matter if he ignores that punishment and says, you're forgiven? మరేంటి, దేవునికి పైగా ఉన్నవారు ఎవరూ లేరు కాబట్టి ఆయన శిక్షను కూడా ఆయన కావాలంటే రద్దు చేయొచ్చు కదా. See, human beings do obey a law only because there's somebody above them to catch them if they disobey. మానవులు ఒక ఆజ్ఞకి ఎందుకు లోబడతారంటే మన పైన ఉన్న వాళ్ళు ఎవరైనా పట్టుకుంటారని వాళ్ళు లోబడతారు. If there's a policeman watching, we obey the traffic rules. పోలీస్ చూస్తున్నట్లయితే ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తాం. Because there's a law and order in the country, we obey the laws. ఎందుకంటే దేశంలో ఒక చట్టం అనేది ఉంటుంది కాబట్టి దానికి మనం లోబడతాం. It's always fear of some person above us that makes us obey a law. కాబట్టి మన మీద పైన ఉన్న వారు మనం చూస్తున్నారని మనం ఇదే చూపిస్తుంటాం. But what about God? He's got nobody above him. కానీ మరి దేవుని పరిస్థితి ఏంటి? దేవుని కన్నా పైన ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. You can say, I decide that if a person repents, I can forgive him. సరే, ఒక వ్యక్తి మారు మనసు పొందాడు కాబట్టి నేను క్షమించాలని నిర్ణయం తీసుకున్నానని దేవుడు అనుకుంటే He could not do it. కానీ అలా కూడా చేయలేడు ఆయన. Sin is so serious that it must be punished. ఎందుకంటే పాపం ఎంతో తీవ్రమైంది, దానికి శిక్ష విధించబడాల్సిందే. Even one sin. ఒక్క పాపమైనా సరే. One sin means you're put out of God's presence forever. ఒక్క పాపమైనా కానీ దేవుని యొక్క సన్నిధి నుంచి నువ్వు శాశ్వతంగా తోలివేయబడతావు. When God put Adam out of his presence, it was actually the first step to go to hell. కాబట్టి నిజానికి దేవుని యొక్క సన్నిధి నుంచి మనం బయటికి వెళ్తున్నామంటే నరకానికి వెళ్ళటానికి మొదటి మెట్టు అది. Adam was sent out of the Garden of Eden. That is the first step to hell. ఆదాము ఏదెన్ తోటలోంచి పంపించి వేయబడ్డాడు, అది నరకానికి వెళ్ళటానికి మొదటి మెట్టు. So how can God save man? Because he loves man. మరి దేవుడు మానవుడిని ఏ విధంగా రక్షిస్తాడు? మానవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. Said somebody has to take the punishment. ఎవరో ఒకరు ఆ శిక్షను అనుభవించాలి. And who can take the punishment of eternity in hell for millions and billions of people in the world? మరి నరకంలో నిరంతరం ఉండే శిక్ష ఈ లోకంలో ఉన్న కోట్ల వందల వేల కోట్ల మంది పాపాన్ని ఎవరు భరిస్తారు? If one angel says, okay, I will go to hell. ఒక దేవదూత చెప్పినట్లయితే వీరందరికి బదులుగా నేను నరకానికి వెళ్తానని, he can take the punishment for one person. కేవలం ఒక్క వ్యక్తి యొక్క పాపాన్ని మాత్రమే భరించగలడు. And one angel will go to hell forever, take the punishment for one person. ఒక వ్యక్తి యొక్క పాపాన్ని ఆయన భరించి నరకానికి వెళ్తాడు. But who can take the punishment for billions of people? మరి వందల కోట్ల మంది పాపాలను ఎవరు భరిస్తారు? And suffer eternity in hell? నిరంతరం నరకంలో ఎవరు అనుభవిస్తారు దాన్ని? Only God himself. కేవలం దేవుడు మాత్రమే చేయగలడు ఆ విధంగా. That's why Jesus came to this earth. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. That's why he died on the cross. అందుకే ఆ శిలువలో ఆయన మరణించారు. Let me tell you something. ఒక మాట మీతో చెప్తాను. If there was only one human being in the world, ఒకవేళ ఈ లోకంలో ఒకే ఒక్క మానవుడు ఉండుంటే, and he committed only one sin, కేవలం ఆ ఒక్క వ్యక్తి ఒక్క పాపమే చేసి ఉండుంటే, Jesus would still have come and died for that one sin that one man committed. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒక్క వ్యక్తి గురించి, ఆ ఒక్క పాపం గురించి వచ్చి మరణించేవారే. I think of myself, if I had committed only one sin in my life, నా గురించి నేను ఆలోచిస్తే, నేను నా జీవితంలో ఒక్క పాపమే చేసినా, all the people in the world had not committed sin, ఈ లోకంలో ఉన్న మరెవరు కూడా ఏ పాపము చేయలేదు అనుకున్నా, Jesus would have come and died for me. యేసుక్రీస్తు ప్రభువారు నా గురించి వచ్చి మరణించేవాళ్లే. I'll tell you, it is my understanding of that has made me take sin seriously. నేను చెప్తున్నాను, నేను పాపాన్ని తీవ్రంగా తీసుకోవటానికి నాకు అర్థమైన విధానం అది. And that is the first step to victory over sin. పాపాన్ని జయించే విషయంలో మొదటి మెట్టు ఇదే. To take sin seriously. పాపాన్ని తీవ్రంగా తీసుకోవాలి. That is the second proof of sin is serious, that Jesus had to die on the cross to get man's sin forgiven.
మానవుని యొక్క పాపము క్షమించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ శిలువలో మరణించాల్సిన అవసరం వచ్చింది. అదే See, పాపం ఎంత తీవ్రమైందో చెప్పడానికి రెండో రుజువు. Romans 3:26. రోమా 3:26 మనం చూసినట్లయితే He's talking about how God forgives us and declares దేవుడు us దేవుడు మనల్ని ఏ విధంగా నీతిమంతులుగా తీర్చాడో ఇక్కడ చెప్పబడింది. How does he declare us righteous? మనల్ని నీతిమంతులుగా ఆయన ఏ విధంగా తీర్చాడు? He himself has to be righteous. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. In righteousness, how can he declare a sinner righteous? మరి ఆయన నీతిమంతుడై ఉండి ఒక పాపాత్ముడిని నీతిమంతుడని ఎలా చెప్పగలుగుతున్నాడు? The only way is by allowing Jesus to die. ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు మరణించుట ద్వారా. Because he had to be righteous and forgive a person who has done unrighteousness. ఎందుకంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు, కానీ పాపం చేసిన వ్యక్తి నీతిమంతునిగా తీర్చాలి, క్షమించాలి. If he was unrighteous, if God is unrighteous, then he can just ignore man's sin. ఒకవేళ దేవుడు అవినీతిపరుడై ఉన్నట్లయితే మానవుని యొక్క పాపాన్ని ఆయన వదిలేయచ్చు. But here it says he is righteous and he has to declare people righteous. కానీ ఆయన నీతిమంతుడై ఉన్నాడు, పాపం చేసిన వారిని నీతిమంతులుగా తీర్చాలి. ఎలా? That is only if that person has faith that Jesus died for me. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు నా పాపల గురించి మరణించారు అని ఆ వ్యక్తి ఎప్పుడైతే నమ్ముతాడో, I'll tell you the result of that in my life. నా జీవితంలో దాని యొక్క ఫలితం ఏంటో మీకు చెప్తాను. It made me take anger seriously. కోపాన్ని ఎంతో తీవ్రంగా తీసుకునేటట్లు చేసింది. I said, Lord, I never want to get angry even a single time in my whole life. ఓ ప్రభువా, నా జీవితం అంతట్లో నేను ఒక్కసారి కూడా కోపపడను. It says in Philippians 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, do everything without murmuring and complaining, verse 14. ఫిలిప్పి 2:14 మనం చూసినట్లయితే సమస్తమును సనుగులు ఫిర్యాదులు లేకుండా. I said, Lord, I never in my life want to murmur or complain about anything. ఓ ప్రభువా, నా జీవితంలో మరెప్పుడు కూడా దేని విషయంలో సనగను, ఫిర్యాదులు చేయను. Not even once. ఒక్కసారి కూడా. Because one sin is enough to crucify Jesus Christ. ఎందుకంటే ఒక్క పాపం చాలు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించడానికి. Once if I grumble or complain నేను ఒక్కసారి సనిగినా, ఫిర్యాదు చేసినా, against a person or against some event, ఒక వ్యక్తి గురించి కానీ ఒక పరిస్థితి గురించి కానీ, I don't want to do it. నేను చేయను ప్రభువా. Because the blood of Christ is so precious for me. ఎందుకంటే నాకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎంతో ప్రశస్తమైంది. It's not like tap water. అదే కుళాయి నీటి వంటిది కాదు. It is worth more than all the gold and silver in the whole world. ఈ లోకంలో ఉన్న వెండి బంగారముల కంటే కూడా ఎంతో విలువైనది అది. Like we read in 1 Peter chapter 1. మొదటి పేతురు 1వ అధ్యాయంలో మనం చదివినట్లుగా Verse 18 and 19. 18, 19 వచనాలు We already saw that. మనం చూసాం ఇప్పటికే. Blood of Christ is more valuable than all the wealth of the world. క్రీస్తు యొక్క రక్తం ఈ లోకంలో ఉన్న ధనం అంతటి కంటే కూడా ఎంతో విలువైనది. That is how Jesus purchased me. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా నన్ను వెలపెట్టి కొన్నారు. So here is another command. ఇంకొక ఆజ్ఞ ఇక్కడ మనం చూస్తాం. Ephesians 5 ఎఫెసీ 5 verse 20. 20వ వచనం. Always give thanks for everything. సమస్త విషయంలో ఎల్లప్పుడూ కూడా మీరు కృతజ్ఞతలు చెల్లించండి. If I don't obey that, I am committing a sin. ఒకవేళ దీనికి నేను విధేయత చూపించినట్లయితే నేను పాపం చేస్తున్నట్లు. Lord, I always want to give thanks. నేను ఎల్లప్పుడూ కూడా దేవుని కృతజ్ఞత చెల్లించాలి. Even things that don't look good for me. ఒకవేళ నాకు చూడటానికి ఆ పరిస్థితులు మంచిగా అనిపించకపోయినా. Because Romans 8:28 says everything, you will make everything work for my good. ఎందుకంటే రోమా 8:28 ఈ విధంగా చెప్పబడింది, సమస్తమును నా మేలు కొరకై సమకూడి జరిగించువారు మీరు. If things are working for my good, then I can give thanks. ఒకవేళ నా మేలు కొరకు అన్ని జరుగుతున్నట్లయితే నేను కృతజ్ఞతలు చెల్లించవచ్చు. I am 80 years old today and I was born again 61 years ago. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు దాకా ఉన్నాయి. 61 సంవత్సరాల క్రితం నేను తిరిగి జన్మించాను. And I'll tell you my testimony of 61 years of knowing Jesus Christ as my యేసుక్రీస్తు ప్రభువుని 61 సంవత్సరాలుగా నేను ఎరుగుదును. నా సాక్ష్యం నేను చెప్తున్నాను మీకు. Everything that has happened in my life has worked for my good. సమస్తం నా జీవితంలో జరిగినని నా మేలు కొరకు సమకూడి జరిగించాడు ప్రభు. All the evil that people have said against me and done against me have worked for my good. నా గురించి ఇతరులు చెప్పిన చెడ్డ మాటలు, చేసిన చెడ్డ కార్యములు కూడా నా మేలుకే జరిగించాడు ఆయన. It has made me a better Christian. నేను ఇంకా శ్రేష్టమైన క్రైస్తవుడిగా మారినట్లు అవి నాకు సహాయం చేశాయి. Taught me how to forgive people.
ప్రజల్ని ఏ విధంగా క్షమించాలో నేర్పించాయి. See, unless somebody teaches you addition in school, how can you learn what addition is? మీకు పాఠశాలలో కూడికలు ఎవరో ఒకరు చెప్పకపోతే మరి ఎలా కూడికలు వస్తాయి మీకు? So, unless somebody does some harm to me, how will I learn forgiveness? మరి నాకు ఎవరో ఒకరు చెడు చేయకపోతే నేను వారిని కూడా క్షమించడం ఎలా నేర్చుకుంటాను? It is like learning addition and subtraction in school. పాఠశాలలో కూడికలు తీసివేతలు నేర్చుకున్నట్లుగా. So God allows people to do things against me so I can forgive them. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నాకు హాని చేసేటట్లు ఇతరులు అనుమతిస్తాడు, ఆ విధంగా నేను నేర్చుకుంటాను అని క్షమించటం. Then I learn a new subject in God's syllabus for me. కాబట్టి దేవుని యొక్క సిలబస్ లో నేను కొత్త పాఠం నేర్చుకుంటాను. Like that, everything God is teaching me something about himself. ఆ విధంగా దేవుడు తన గురించి తాను నాకు బోధిస్తూ ఉన్నాడు. And the greatest thing of all వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే is what Jesus said యేసు ప్రభు చెప్పారు. in Matthew 6 and verse 9. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. When you pray, he said, say, our Father who art in heaven. మీరు ప్రార్థించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి. Two things there. రెండు విషయాలు ఇక్కడ. Number one, he is my Father. మొట్టమొదటిగా ఆయన నా తండ్రి అయినాడు. He loves me more than any earthly father loves his child. ఈ లోకంలో భూ సంబంధమైన ఏ తండ్రి తన బిడ్డను ప్రేమించిన దానికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. If I ask him for bread, he will not give me a stone. ఒకవేళ నేను రొట్టెని అడిగితే ఆయన రాయితీనివ్వడు. If I ask him for fish, he will not give me a snake. నేను చేపను అడిగితే ఆయన పామునివ్వడు. He is more loving than any earthly father. ఈ భూ సంబంధమైన ఏ తండ్రి కంటే కూడా ప్రేమ గల తండ్రి పరలోకపు తండ్రి. That is why I never want to hurt his loving heart by anything I do or say. అందుకని ఆ ప్రేమించే హృదయాన్ని నేను ఏదైనా చెప్పటం ద్వారా ఏదైనా చేయటం ద్వారా గాయపరచను. I don't even want to have a thought in my mind that God sees that will hurt him. ఒకవేళ నా మనస్సులో కూడా ఏదైనా ఆలోచన ద్వారా దేవుడు గాయపరచబడుతున్నాడు అంటే దాన్ని కూడా నేను ఆలోచించను. Because he's my father. ఎందుకంటే ఆయన నా తండ్రి. He loves me. నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. He's like a wall of fire around me, protecting me all the time. నా చుట్టూ ఆయన అగ్ని జ్వాల వలె ఉండి ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు ఎల్లప్పుడు. I'm like the apple of his eye. నేను ఆయన కనుపాపనై ఉన్నాను. Zechariah chapter 2 జకర్యా 2వ అధ్యాయం verse 8. 8వ వచనం. The Lord has said to me, ఇక్కడ ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, if anyone touches you, he's touching the apple of my eye. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. That is written in your Bible also for you. మీ బైబిల్లో నీ గురించి కూడా రాయబడింది. Do you believe that? మీరు నమ్ముతున్నారా? If somebody touches your eye, immediately you feel such a pain. ఎవరైనా మీ కంటిని తాకినప్పుడు ఎంతో నొప్పి వస్తుంది. So if somebody hurts me, God feels the pain immediately. ఒకవేళ ఎవరైనా నన్ను గాయపరిచినట్లయితే దేవుడు ఆ బాధను అనుభవిస్తాడు. That is my Father. ఆయన నా తండ్రి అన్నాడు. And he said, our Father who art in heaven, Matthew 6:9. మత్తయి 6:9 పరలోకమందున్న మా తండ్రి. That means the second thing, he is the ruler of this universe. రెండో విషయం ఏంటంటే ఈ విశ్వాన్ని పరిపాలించేవాడు నా తండ్రి. He controls everything. సమస్తమును ఆయన ఆధీనంలోనే ఉంటాయి. Even the little bird that falls to the ground somewhere and dies, God knows about it because he rules the universe. ఎక్కడో ఒక చిన్న పక్షి చనిపోయినా కానీ పరలోకమందున్న తండ్రికి తెలుసు ఆ విషయం. One hair falls off from my head at night on my pillow. రాత్రిపూట నా ఒక్క వెంట్రుక రాలిపోయి దిండు మీద పడ్డా సరే, I don't know about it. దాని గురించి నాకు తెలియదు. But God knows at 2:30 in the morning this one hair fell from his head. కానీ దేవునికి తెలుసు ఉదయం 2:30 గంటలకు ఒక వెంట్రుక రాలిపోయింది. Jesus said that the hair on your head are numbered. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. He is in control. He's in control of the smallest little thing and the biggest things. ఆయనకి చిన్న విషయం మీద పెద్ద విషయం మీద ఆయన స్వాధీనంలో ఉన్నాయి. That is why I can go to him in faith when I pray. అందుకే నేను విశ్వాసంతో ప్రార్థిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. But I have to have a clean heart. కానీ నేను నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. That is why I must confess my sin before I pray. అందుకే నేను ప్రార్థించడానికి ముందే నేను క్షమాపణ అడగాలి. If there's sin in my heart, God will not hear me. నా హృదయంలో పాపం నేను కలిగి ఉన్నట్లయితే దేవుడు నా మాట వినడు. Psalm 66 verse 18. కీర్తనలు 66:18. God will not hear me if sin is in my heart.
నా హృదయంలోని పాపమును లక్ష్యముంచిన యెడల ఆయన నా ప్రార్థన వినడు. It's like the phone connection is cut. God doesn't hear. ఫోన్ కనెక్షన్ కట్ అయిపోయినట్లుగా ఉంటుంది. దేవుడు నా మాటలు వినడు. So I must make sure there's no sin in my heart. కాబట్టి నా హృదయంలో ఎటువంటి పాపం ఉండకూడదు. అది మనం చూసుకోవాలి. I have to confess every sin. ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని దగ్గర. My thoughts, నా తలంపుల్లో, my attitude to people, ఇతరుల యెడల నా వైఖరిలో. the wrong motive with which I did something. కాబట్టి తప్పుడు ఉద్దేశంతో మనం ఏమైనా చేసినా You have to ask forgiveness from your wife. నీ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. If you hurt your children, you must ask forgiveness from your children. మీ పిల్లల్ని మీరు గాయపరిచినట్లయితే క్షమాపణ అడగాలి. And if you spoke rudely to your servant at home, you got to ask forgiveness from your servant. మీ ఇంట్లో పనిచేసే వారి మీద నువ్వు కఠినంగా మాట్లాడినట్లయితే క్షమాపణ అడగాలి వారి దగ్గరికి వెళ్ళి. Some believers say, I'm like a Maharaja. I don't have to ask forgiveness from my servant. కొంతమంది విశ్వాసులు మహారాజుల్లాగా ఉంటారు. నా పనిచేసే వాళ్ళకి నేనేంటి క్షమాపణ అడగటం అనుకుంటారు. All human beings are equal before God. దేవుని దృష్టిలో మానవులందరూ సమానమే. You know why the devil gets so much power over many believers? మీకు తెలుసా అపవాది అనేక విశ్వాసుల మీద అధికారం కలిగి ఉంటాడు. Because they have not taken sin seriously in their life. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పాపాన్ని తీవ్రంగా తీసుకోవట్లేదు. When you take sin seriously in your life, మీ జీవితంలో పాపాన్ని తీవ్రంగా తీసుకున్నట్లయితే, let me tell you in Jesus' name, the devil will be afraid of you. యేసు నామములో నేను చెప్తున్నాను, అపవాది నిన్ను చూసి భయపడతాడు. That's what the Lord told me. ప్రభు నాకు అది చెప్పాడు. As you were afraid of the devil for so many years, now the devil will be afraid of you. అనేక సంవత్సరాలు అపవాదిని చూసి నువ్వు భయపడ్డావు, కానీ ఇప్పుడు అపవాది నిన్ను చూసి భయపడతాడు. Isn't it a wonderful thing to live on this earth with the devil being afraid of you? ఇది ఎంత అద్భుతం కదా, ఈ లోకంలో ఈ భూమి మీద మనం జీవిస్తూ అపవాది నిన్ను చూసి భయపడటం. You can be like that if you are really serious about sin. పాపం విషయంలో నువ్వు నిజంగా తీవ్రంగా ఉన్నట్లయితే నువ్వు కూడా అలా ఉండొచ్చు. Now let me tell you one last thing. ఒక చివరి మాట మీతో చెప్తాను. This is why God has given us the Holy Spirit. దీనికోసమే పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. Why is he called Holy Spirit? ఎందుకు ఆయన పరిశుద్ధమైన ఆత్మ అని పిలువబడ్డాడు? To make you holy. ఎందుకంటే నిన్ను కూడా పరిశుద్ధునిగా చేయాలని. Not to make you speak in tongues. ఏదో భాషలతో నువ్వు మాట్లాడాలని కాదు. Not to make you heal the sick. ఏదో రోగులను స్వస్థపరచాలని కాదు. Holy Spirit means he has come to make you holy inside. పరిశుద్ధాత్మ అంటే నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి. All the other thing is ministry. మిగతావన్నీ కూడా బయట కనపడే పరిచర్య. God has given me the gift of preaching. నాకు బోధించే వరాన్ని దేవుడిచ్చాడు. I did not produce it myself. The Holy Spirit gave that to me. నాకు నేనేదో ఇది తయారు చేసుకోలేదు, పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించాడు దీన్ని. He gave me the gift of tongues, not to use in the church, but to speak to God in private prayer. భాషలతో మాట్లాడే వరాన్ని నాకు ఇచ్చాడు, ఏదో సంఘంలో బహిరంగ మాట్లాడటానికి కాదు, వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడటానికి. He gives me discernment to help people who are in need. ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళ అవసరాలు తెలుసుకొని సహాయం చేయడానికి వివేచన అనే వరాన్ని ఇచ్చాడు. All that is secondary. The main thing is he makes me holy. ఇవన్నీ కూడా ద్వితీయ శ్రేణికి సంబంధించినవి, కానీ మొట్టమొదటిది ఏంటంటే నన్ను పరిశుద్ధునిగా చేయాలని. To be holy inside is million times more important to me than preaching gift. కాబట్టి నేను బోధించే వరం కలిగి ఉండటం కంటే కొన్ని లక్షల రెట్లు శ్రేష్టమైనది ఏంటంటే అంతరంగంలో నేను పరిశుద్ధునిగా ఉంటాం. If you are serious about sin, God will fill you with the Holy Spirit. మీరు పాపం గురించి తీవ్రత కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపుతాడు. Many people are praying for the Holy Spirit. అనేక మంది పరిశుద్ధాత్మని స్వీకరించడానికి ప్రార్థిస్తూ ఉన్నారు. Pray like this. ఈ విధంగా ప్రార్థన చేయండి. Lord, I want the Holy Spirit to come and make me holy. ఓ దేవా, నాకు పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం అంటే నన్ను పరిశుద్ధునిగా చేయటానికి. Like the devil's unclean spirits make people unclean. అపవాది యొక్క అపవిత్రాత్మలు ఏం చేస్తాయంటే మనుషులను అపవిత్రులుగా చేస్తాయి. Make me holy. కానీ నన్ను పరిశుద్ధునిగా చేయండి. How much more will your heavenly Father give the Holy Spirit to those who ask him? ఎవరైతే అడుగుతున్నారో వారికి మరింత త్వరగా మీ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా. So my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, from today, ఈ రోజు నుంచి take sin seriously. పాపాన్ని ఎంతో తీవ్రంగా తీసుకోండి. Every sin, ప్రతి పాపాన్ని కూడా, in thoughts, in words, ఆలోచనలు, మాటలు, and deeds, క్రియలు, and attitudes, వైఖరి, and motives with which we do things. ఉద్దేశములు, అసలు మనం ఎందుకు చేస్తున్నాం అనే ఉద్దేశం. Ask the Lord to help you to take sin seriously. కాబట్టి పాపాన్ని తీవ్రంగా తీసుకునేటట్లు చేయమని ప్రభువుని అడగండి. And then ask the Lord to cleanse you in his blood. అప్పుడు
తన రక్తంలో కడగమని అడగండి ప్రభుని. Here is a big sin that all of you Christians must repent of. కాబట్టి క్రైస్తవులైన మీరందరూ కూడా మారు మనసు పొందవలసిన మహా ఘోరమైన పాపం ఇది. Lord Jesus, please forgive me for treating your blood like tap water all these years of my life. ఓ యేసు క్రీస్తు ప్రభువా, ఈ సంవత్సరంలో అన్నింటిలో కూడా మీ యొక్క రక్తాన్ని కుళాయి నీటి వల్ల నేను చూశానని క్షమించండి. As something cheap that I can always ask to. ఏదో సులువుగా చౌకగా తేలిగ్గా దొరికేదిగా నేను చూశాను ప్రభువా. Lord, forgive me. I never again want to treat the blood of Christ like something so cheap and common. ఓ ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి. ఇంకా మరెప్పుడు కూడా మీ యొక్క రక్తాన్ని నేను కుళాయి నీటి వలె చౌకగా తేలిగ్గా తీసుకోను ప్రభువా. The devil doesn't want people to hear this message. ఈ వర్తమానాన్ని మనుషులు వినేటట్లు అపవాది ఇష్టపడ్డు. They don't like people talking about the blood of Christ being so valuable. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎంతో ప్రశస్తమైందని ప్రజలు మాట్లాడుకోవటం అపవాదికి ఇష్టం ఉండదు. Let me read in Hebrews 10:29. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుతాను. If you treat the blood of the covenant as something common, మీరు నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, in some places it's translated as unholy. The original meaning of that word is something common and cheap. ఇక్కడ కొన్ని తర్జుమాల్లో అపవిత్రమైంది ఉంది, కానీ నిజమైన దాని అర్థం ఏంటంటే తేలిగ్గా చౌకగా తీసుకోవటం, మామూలుగా తీసుకోవటం. And water is something common and cheap. నీళ్లు ఎంత తేలిగ్గా చూస్తామో మనం అంత తేలిగ్గా చౌకగా చూడటం. You treat the blood of Christ like common water. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మీరు మామూలుగా దొరికే నీళ్ల వలె చూస్తున్నారు. Verse 29, how severe will be your punishment? మరి ఎంత ఎక్కువైన దండనకు పాత్రులుగా ఎంచబడతారో కదా. And when you do that, verse 29, you are insulting the Holy Spirit of grace. మీరు కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తున్నారు. When you treat the blood of Christ like tap water, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని కుళాయి నీటి వలె మీరు చూస్తున్నప్పుడు you are insulting the Spirit of grace. కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తున్నారు. And you deserve a very severe punishment. అప్పుడు తీవ్రమైన దండనకు మీరు పాత్రులు అవుతారు. God wants to forgive us. దేవుడు మనల్ని క్షమించాలని కోరుకుంటున్నాడు. ఆయన Say, Lord, please help me never to treat the blood of Christ like something cheap. ఓ ప్రభువా, మీ యొక్క రక్తాన్ని నేను కుళాయి నీటి వలె తేలిగ్గా తీసుకోకుండా సహాయం చేయండి. The only way I can do that is by taking sin seriously. ఆ విధంగా చేయకుండా ఉండాలి అంటే పాపాన్ని తీవ్రంగా తీసుకోవాలి. అదొకటే మార్గం. Please, Lord, fill me with the Holy Spirit. ఓ ప్రభువా, దయచేసి మీ ఆత్మతో నన్ను నింపండి. Cleanse my heart from all my sins. నా పాపములు అన్నిటి నుండి నా హృదయాన్ని కడిగి పవిత్రపరచండి. Power to live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన మీ శక్తిని మాకు అనుగ్రహించండి. To be the type of Christian that I should be on this earth. ఓ ప్రభువా, ఈ భూమి మీద నేను ఎలాంటి క్రైస్తవుడిగా ఉండాలని మీరు కోరుకున్నారో అలాంటి క్రైస్తవుడిగా ఉండడానికి సహాయం చేయండి. Jesus is coming back soon. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రాబోతున్నారు. This is the way you can be ready for his coming. ఈ విధంగా ఆయన యొక్క రాకడకు మనం సిద్ధపరచబడతాం. I want to read one verse and then close. నేను ఒక వచనం చదివి నేను ముగిస్తాను. 1 John chapter 2. మొదటి యోహాను 2. 1 John chapter 2 మొదటి యోహాను 2వ అధ్యాయం and verse 28. 28వ వచనం. He's speaking to believers. ఇక్కడ విశ్వాసుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Little children, John is కాబట్టి చిన్న writing. పిల్లారా, John is writing. యోహాను రాస్తూ ఉన్నాడు, Abide in him. ఆయన యందు నిలిచి ఉండండి. That means don't sin, remain in him. అంటే మీరు పాపం చేయొద్దు, ఆయనలో నిలిచి ఉండండి. Why? ఎందుకు? So that when he comes again, ఆ విధంగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు you will have confidence to meet him. ఆయన రాకడ యందు మనం ధైర్యంతో ఆయన కలుసుకుంటాం. And if you don't abide in him, ఒకవేళ ఆయనలో మీరు నిలిచి ఉండనట్లయితే, you don't take sin seriously, పాపాన్ని తీవ్రంగా తీసుకోకుండా ఉన్నట్లయితే, then in the same verse it says you will shrink away from him in shame when he comes. ఆయన వచ్చినప్పుడు మీరు సిగ్గుపడతారు, వెనక్కి వెళ్ళిపోతారు. So when Jesus comes, యేసుప్రభు వచ్చినప్పుడు according to that verse, there are two types of believers. ఆ వచనం ప్రకారం 2 రకాల విశ్వాసులు ఉంటారు. One who say, "Oh Lord, we are so happy to meet you." ఒకరేమో,
ఓ ప్రభువా మిమ్మల్ని కలుసుకోవటం మాకెంతో సంతోషం అని ముందుకెళ్తారు. And another group that shrinks away, oh Lord, I didn't realize you're coming so soon. ఓ ప్రభువా ఇంత త్వరగా మీరు వస్తారని అనుకోలేదని కొంత వెనక్కి వెళ్ళిపోతారు. Which group are you going to be in? మీరు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారు? In that verse. ఆ వచనం ప్రకారం Bold to meet him or shrinking away in shame. ఆయన కలుసుకోవటానికి ఆతృత పడేవాళ్ళుగా ఉన్నారా, లేకపోతే సిగ్గుపడి వెనక్కి వెళ్లేవారుగా ఉన్నారా? It all depends on your attitude to sin, as you heard today. ఇదంతా కూడా మీరు విన్నట్లుగా పాపం యొక్క తీవ్రత మీద మీ వైఖరిని బట్టే ఉంటుంది. This may be the most important message that you ever heard in your whole life. మీ జీవితం అంతట్లో మీరు విన్న వర్తమానాల్లో ఇదే అతి శ్రేష్టమైన వర్తమానం అయి ఉండొచ్చు. God loves you and he allowed you to hear it. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇది వినేటట్లు మీకు అవకాశం కల్పించాడు. He longs to free you from sin. పాపం నుండి మిమ్మల్ని విడిపించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. Think of a child that has got cancer. How the father will do everything to free that child from cancer. చూడండి, ఒక చిన్న బిడ్డ క్యాన్సర్ వచ్చినట్లయితే తండ్రి ఎంత ఆవేదన పడతాడో కదా క్యాన్సర్ నుండి విడిపించాలని. Willing to spend millions of rupees to treat that cancer. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దానికి చికిత్సను అందించడానికి ప్రయత్నిస్తాడు. Even if it is one cancer. ఒక్క క్యాన్సర్ అయినా సరే. That is how God treats sin. పాపాన్ని దేవుడు ఆ విధంగా చూస్తాడు. He's like a father who wants to free you from sin. తండ్రి నీ పాపం నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. While our heads are bowed in prayer. మనం తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. Ask God to imprint this word in your mind so that you never forget it. కాబట్టి ఇప్పుడు మీరు విన్న దేవుని యొక్క వాక్యాన్ని మీ మనసులో ముద్రించేటట్లు దేవుడిని అడగండి, మీరు మర్చిపోకున్నట్లు. Always remind you of it whenever you sin. కాబట్టి మీరు ఎప్పుడు పాపం చేసినా కానీ ఇవి గుర్తొచ్చేటట్లు దేవుడిని అడగండి. Till you come to that place where you begin to take every little sin seriously. కాబట్టి ప్రతి చిన్న పాపాన్ని ఎంతో తీవ్రంగా తీసుకునే స్థాయికి మీరు వచ్చే వరకు కూడా. Heavenly Father, పరలోకపు తండ్రి, we believe all these people who have listened today are sincere believers. ఓ ప్రభువా ఈ రోజు ఈ వర్తమానం విన్న విశ్వాసులందరూ కూడా ఎంత యథార్థవంతులైన విశ్వాసులని నేను నమ్ముచున్నాను. And that is why they are willing to sit till such a late time at night to hear the word. ఓ ప్రభువా ఈ రాత్రి పూట ఇంత సమయం అయినా కానీ మీ వాక్యం వినటానికి వాళ్ళు కూర్చున్నారు. Please help them to take sin seriously. దయచేసి వారు పాపాన్ని తీవ్రంగా తీసుకునేట్లు సహాయం చేయండి. Be filled with the Holy Spirit. పరిశుద్ధమైన ఆత్మతో వారిని నింపండి ప్రభువా. You'll bless them in Jesus' వారిని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.